వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ రంగంలో మరో లాభదాయకమైన వ్యాపారం పొట్టేళ్ల పెంపకం. పాడి పరిశ్రమ తర్వాత ఎంతో లాభదాయకమైన పొట్టేళ్ల పెంపకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా చేస్తారు. పొట్టేళ్ల మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వనపర్తి జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్కు వెళ్లే రోడ్డు మార్గంలో వనపర్తికి చెందిన శ్యామ్ సుందర్ షెడ్ ఏర్పాటు చేసి పొట్టేళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. గొర్రెలు పొట్టేళ్ల పెంపకాన్ని ప్రారంభించే ముందు షెడ్ ఏర్పాటుకు సరైన స్థలాన్ని ఎంచుకోవాలని, చిత్తడిగా లేకుండా పొడిగా ఉండే ప్రదేశంలో షెడ్ నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. గొర్రెలకు నీటి సౌకర్యం ఉండేలా చూసుకోవాలని, ప్రారంభంలో ఇందుకోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తర్వాత ఎక్కువ మొత్తంలో లాభాలు గడించవచ్చని, మంచి మెలకువలు పాటించినట్లయితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అని ఆయన తెలిపారు. మందలో ఉండే ప్రతి 30 గొర్రెలకు కనీసం 2 మగ గొర్రెలను ఉంచాలి అని, గొర్రెల సంతానోత్పత్తిలో సమస్యలు ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని ఆయన తెలిపారు. మా పొలం దగ్గర మేము పొడేల షెడ్ వేసుకున్నాం. మార్నింగ్ టీఎంఆర్ వేస్తాం, ఆఫ్టర్నూన్ పచ్చిగడ్డి. టర్మోర్ మిక్స్చర్ రేషియో పౌడర్ కాదు, అన్ని గడ్డి రకాలు కానీ మొక్కజొన్న, జొన్న అన్ని మిక్స్ అయి ఉంటుంది. నైట్ ఆఫ్టర్నూన్ పచ్చిగడ్డి వేస్తాం, నైట్ ఒక టీఎంఆర్, మళ్ళీ మక్కలు వేస్తాం. సూపర్ నేపియర్, గడ్డి జొన్నలు, తయ్యలు, సద్దలు అవి వేసినాము. ఆ గడ్డినే వేస్తున్నాం. 10 lakhs అయింది టోటల్ గా. ఇప్పుడు ప్రెసెంట్ 150 ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. వెబ్బేర్స్ అంతా లైవ్ వెయిట్ అమ్ముతున్నాం. ఇంకా అప్పుడప్పుడు కొన్ని ఎక్కువ కావాలన్న వాళ్ళకు బల్క్ లెక్క ఇచ్చేస్తాం. 430 ఇస్తాం. బల్క్ లో అయితే యావరేజ్ గా ఇంకా దాన్ని బట్టి ఇస్తున్నాం, పొడేళ్ళని బట్టి ఇస్తున్నాం. ప్రజెంట్ అయితే ఏం లేదు. పబ్లిసిటీ కానీ కొంచెం పబ్లిక్ వెళ్ళాలి. ఇది పబ్లిక్ వెళ్ళినాక ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఏమంత ప్రాఫిట్స్ లేవు. యావరేజ్ గా ఒక 100 to 200 సేల్స్ అయితే బెనిఫిట్ ఉంటుంది. శ్యామ్ సుందర్ ప్రస్తుతం 150 పొట్టేళ్లతో వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి ఫుడ్ మరియు వాటర్ అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వాటికి సరైన బరువు రాగానే వాటిని లైవ్లో కిలో 440 రూపాయల చొప్పున అమ్మకానికి పెడుతున్నట్టు ఆయన తెలిపారు.